హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది థర్స్డే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఇక్కడ ఉదయాన్నే దేవుడి ముందు అలాగే వాకిట్లో అయితే ముగ్గు వేసేసిన. పిల్లలు అయితే ఇంకా లేచి అక్కడే ఉన్నారనమాట. అక్కడే పడుకుంటుపోతున్నారు. డైలీ పిల్లలు ఒక 6-7 మెంబర్స్ అయితే అక్కడే పడుకుంటున్నారు. చూసా దొంగకు తెలిసిపోయింది. ఇందాక ఉన్న కదా అనిపించింది ముఖం చూసినప్పుడు. మా అత్తకైతే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తుందన్నమాట పాప. మా తమ్ముడు కూతురు వచ్చిందని చెప్పాను కదా, పాపకి వీడియో తీయకముందేమో బాగా అరుస్తుందన్నమాట, కేకలేస్తుంది. నేను వీడియో ఆన్ చేయంగానే సైలెంట్ అయిపోయింది. అందుకని కొంచెం ఆ వీడియో క్లిప్ అయితే యాడ్ చేసిన. ఇంకా ఇన్సులిన్ ఇంజెక్షన్ అయితే మార్నింగ్ నైట్ 2 పూటలు అయితే ఇస్తుంది. సరే ఏందో ఇక సరే. మా తమ్ముడు అలాగే మరదలు పాప అయితే వెళ్ళిపోయారు. పోయేటప్పుడు అయితే ఏడుస్తుండే అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ మార్నింగ్ అయితే టిఫిన్ చేసిన, తినేసి వెళ్ళారు. ఇంకా ఆఫ్టర్నూన్ కోసం ఇక్కడ టమాటా కర్రీ అయితే చేస్తున్నా, అలాగే రైస్ కూడా వండి పెట్టినా అనమాట. ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళమంటే లేదు టిఫిన్ చేసి వెళ్తామని చెప్పేసి టిఫిన్ చేసి అయితే వెళ్ళారు. టైం వచ్చేసి 11:17 అవుతుంది. బయట అయితే ఇంకా అన్నదానం కోసం ఈరోజు కూడా వంట తొందరనే చేసి వెళ్తున్నారు వాళ్ళు. ఇవన్నీ బయట వంటలు చేయించడానికి తెచ్చిన సామాన్లు అనమాట. ఈ టమాటాల బాక్స్ కూడా ఒకటి ఈరోజు మార్కెట్ అనమాట మా దగ్గర. ఫ్రైడే రోజు మార్కెట్, అందుకని ఒకటేసారి బాక్స్ మాత్రం తీసుకున్నారు. 600 పడింది ఒక బాక్స్కి. నార్మల్గా అయితే ఒక కేజీ 60 రూపీస్ అమ్ముతున్నారు బయట, కానీ మాకు ఒకేసారి అలా బాక్స్ తీసుకోవడం వల్ల 30 రూపీస్ కేజీ పడింది అనమాట. 600కి ఒక బాక్స్, 25 కేజెస్. ఇంకా పిల్లలు ఈరోజు అయితే స్కూల్కి డుమ్మ కొట్టేసారు అనమాట. నైట్ డ్యాన్సులు అన్నీ ఆటలు ఆడి 12:31కి అలా పడుకున్నారు. ఉదయం లేవమంటే లేవలేదన్నమాట. వాళ్ళ డాడీని అడిగి ఇది ఒక్కరోజు ఉంటాం ఇంటి దగ్గర అని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నారు. నేనేమో సండే రోజు నిమజ్జనం ఉంటుంది కదా, సండే నిమజ్జనం అయిపోయిన తర్వాత మండే రోజు కొంచెం అలసిపోయి ఉంటారు కదా, మండే ఏమొద్దు ఇంటి దగ్గర ఉందరంటే కూడా వినట్లేదు అనమాట. మండే రోజు ఎగ్జామ్ ఉంది, ఆ రోజే వెళ్తాము, ఈ రోజు ఇంటి దగ్గర ఉంటామని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర అయితే ఉన్నారు. మిగతా పిల్లలు కూడా హాస్టల్లో ఉండే పిల్లలు ఇంకా ఒకేసారి గణేషుని నిమజ్జనం అయిపోయిన తర్వాతనే వెళ్తామని చెప్పేసి ఇంటి దగ్గరనే ఉన్నారనమాట. వాళ్ళందరినీ చూసి వాళ్ళ అన్న వాళ్ళందరూ కాలేజ్ చదువుతున్నారు. వాళ్ళందరినీ చూసి పిల్లలు కూడా ఈరోజు అయితే ఇంటి దగ్గరనే ఉన్నారు. ఇక్కడ ఆఫ్టర్నూన్ ఒక్క పూటకి అనమాట ఇది టమాటా కర్రీ, ఎందుకంటే మళ్ళీ నైట్కి బయటనే చేయిస్తాం కాబట్టి. మార్నింగ్ ఉప్మా, అలాగే మధ్యాహ్నం రైస్, అలాగే టమాటా కర్రీ చేసిన. ఇంకా నైట్కి వచ్చేసి ఇంకా అన్నదానమే ఉంటుంది. ఈరోజు పూజ ఇంకా ఎవరు చేసుకుంటారు అనేది ఇంకా కన్ఫర్మ్గా లేదనమాట, ఇంకెవరైతే చెప్పలేదు. అంతకు ముందు రోజు అయితే మా తమ్ముడు మరదలు చేసుకున్నారు కదా, ఈరోజు మరి ఇంకా ఎవరనేది చెప్పలేదు. ఈవినింగ్ వరకు తెలుసుకొని అయితే చెప్పాలి. ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈరోజు ఫ్రైడే, ముందుగానే మార్కెట్ కదా. నేను అక్కడికి వెళ్ళే వరకు మా ఆయన అయితే ఉన్నాడనమాట. అక్కడ నేను ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తానని చెప్తే అక్కడికి వెళ్ళి అయితే కూర్చున్నాడు. ఇంకా 5-5:30 అలా అయిందేమో. ఫుల్ వర్షం అనమాట. అప్పటిదాకా మోడం అవుతుంది, అలాగే ఎండ వస్తుంది అనమాట. ఇంకా సడన్గా ఒక 6 దాటిన తర్వాతనేమో ఫుల్ అంటే ఫుల్ వర్షము. మాకేమో టెన్షన్ పట్టుకుందనమాట. ఫస్ట్ డే 25 కేజెస్ రైస్ అయితే వండించారు, సెకండ్ డే ఏమో 30 కేజెస్, ఈ రోజేమో 35 కేజెస్ అనమాట థర్డ్ డే రోజు. ఎందుకంటే రోజు ఎక్కువ మంది వస్తున్నారు, ఒక రైస్ అంతా కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే వేస్ట్ ఏం కాలేదు, ఎవరికి సరిపోకుండా ఏం లేదు, కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా డే బై డే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఒక 5 కేజెస్ ఎక్స్ట్రా వేసి వండిపించింది అనమాట. ఈరోజు కూడా 35 కేజెస్ వండించారు. వండించిన తర్వాత వర్షం అయితే ఫుల్గా వస్తుంది, అన్నదానం కదా, వస్తారో లేదో అంత వేస్ట్ అయిపోతుందేమో అని టెన్షన్గా ఉందన్నమాట. ఒక 1 అవర్ కొంచెం ఆగి ఉంటే, వర్షం ఆగితే మాత్రం అందరు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నాం. ఇక్కడ వర్షం తక్కువైతే మైక్లో చెప్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. అప్పటికి మధ్య మధ్యలో చెప్తూనే ఉన్నాడు పూజ కొంచెం లేట్ అవుతుంది, వర్షం పడుతుందని చెప్పేసి. ఇంకా పూజకైతే ఎవరు చెప్పలేదన్నమాట. ఈరోజు చెప్పకపోవడం వల్ల మేమే చేస్తున్నాం, ఇక్కడ కూర్చుంటున్నాం మేము. ఈరోజు మేము కూడా చేయలేదన్నమాట. ఫస్ట్ డే నుంచి మేము పూజ చేయలేదు. ఫస్ట్ డే రోజేమో అంత పిల్లలు అయితే కలిసి చేశారు, సెకండ్ డే రోజేమో
మా తమ్ముడు అలాగే మరదలు చేసారు. ఈరోజు థర్డ్ డే కదా, థర్డ్ డే రోజు మేము చేస్తున్నాం అనమాట. మేము ముందుగానే అనుకోలేదన్నమాట ఈరోజు చేద్దామని చెప్పేసి అనుకోలేదు. ఎవరు లేదు కాబట్టి ఎవరు చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు కదా, అందుకని ఈరోజు మేము కూర్చొని పూజ అయితే చేస్తున్నాము. అప్పటికప్పుడు చెప్పాడనమాట. 8:30కి అలా వచ్చి ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యి వచ్చి కూర్చున్నా. ఇంకా డైలీ ఒక దండ అయితే మారుస్తుంటాము, దండ కడుతుంటాం అనమాట. పంతులు గారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత దండ అయితే వేసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడిప్పుడే కొంచెం వర్షం అయితే తగ్గింది. బయట అందరూ అయితే బయటకు వచ్చారనమాట. కానీ నార్మల్గా ఇక 2 రోజుల కన్నా చాలా అంటే చాలా తక్కువ వచ్చారనమాట. అన్నము అలాగే కర్రీస్ అన్నీ కూడా చాలా వేస్ట్ అయ్యాయి. 2 డేస్లలో ఫస్ట్ టైం అనమాట. ఈరోజు థర్డ్ డే కొంచెం వేస్ట్ అయింది. అదే వర్షం పడకపోయింటే మాత్రం అందరూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే కొంచెం లేట్ అయింది కదా, డిన్నర్ టైం అయిపోయింది. 9:30 అలా అయింది మేము స్టార్ట్ చేసేవరకే. నిన్న మొన్ననేమో ఒక 8 o'clock వరకు స్టార్ట్ చేస్తుంటే అందరూ వచ్చేస్తుండ్రు అనమాట. కానీ ఈరోజు 9:30 అలా అయింది వర్షం తగ్గే వరకే. ఇంకా అందరూ ఇంట్లోనే చేసుకొని తినేసినారు. అందుకని కొంచెం తక్కువ మంది వచ్చారనమాట. అంటే మరీ అంత వేస్ట్ ఏం కాలేదు, ఇంకా కొంచెం అయితే పాడేయాల్సి వచ్చింది. ఇంకా 1 hour ఇలా అయిందనమాట. 8:30 అలా స్టార్ట్ అయ్యి 9:30 వరకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అయిపోయే వరకు కొంచెం అందరూ కాలనీ వాళ్ళందరూ వచ్చారనమాట. ఆడవాళ్ళు అంత మగవాళ్ళు అందరూ వచ్చారు. ఇంకా ఈ పూజ అయిపోయిన వెంటనే మనము వండిన ప్రసాదం ఏదైతే ఉందో అన్నీ ఒకసారి ఒక ప్లేట్లో అన్నీ పెట్టుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసి దేవుడికి పెట్టిన తర్వాత అక్కడ అందరికైతే పెట్టాలి. ఇంకా ఈరోజు స్పెషల్స్ వచ్చేసి ఒక ఏమంటారు గుత్తి వంకాయ కర్రీ, అలాగే చట్నీ, అలాగే సాంబారు, పెరుగు, రవ కేసరి, పులిహోర, రైస్ ఇవే అయితే చేశారనమాట ఈరోజు. ఇంకా అన్నదానానికి అయితే అందరూ లైన్లో అయితే ఉన్నారు. ఒక రోజులో ఒక 500-600 ప్లేట్స్ అయితే అయిపోతున్నాయంట. అంత మంది అయితే వస్తుంటారు అనమాట. వర్షం లేకుంటుండే బాగుండేది, కానీ వర్షం పడి అంత కొంచెం డిసప్పాయింట్ అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా తెలిసింది కదా, పిల్లలు డ్యాన్స్లు అయితే చేస్తున్నారు ఈరోజు కూడా. వీళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళకు చైర్ గేమ్స్, అలాగే పెద్దవాళ్ళు కూడా డ్యాన్సెస్ చేసి వాళ్ళు కూడా గేమ్స్ ఆడారనమాట. లాస్ట్లో వీడియో అనేది కొంచెం లెంతీగా అయితేనేమో 2 parts లాగా పెడతాను. నార్మల్గా తక్కువ లెంతీ ఉంటే మాత్రం ఒకే వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను మొత్తం. కొంచెం తగ్గిందనమాట వర్షం, చూడండి ఇప్పుడైతే ఏం లేదు, కానీ ఫుల్ అంటే ఫుల్ వర్షం పడింది. ఇప్పుడు ఇక్కడ పెద్దవాళ్ళు అనమాట, వాళ్ళు కూడా డాన్స్లు అయితే వేస్తుర్రు. ఇంకా ఈరోజు వాళ్ళు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఉంటారు కదా, జార్ఖండ్ వాళ్ళు అయితే రాలేదు ఈరోజు. అక్కడ నేను చేస్తానేమని చెప్పేసి మా విజయ ఫోన్ పట్టుకొని నిలబడింది అనమాట వీడియో తీద్దామని. అక్కడ కూర్చున్నాం మేము, చూడండి లాస్ట్లో. ఈ డ్యాన్స్లన్నీ మనకు రావన్నమాట. నార్మల్గా అసలు నార్మల్ డ్యాన్స్ కూడా రాలేదు. అదేదో మొన్ననే ఒక్కసారి ఫస్ట్ డే రోజు కొంచెం చేసాము, ఇంకంతే. ఇవన్నీ రావు, మిగతా వాళ్ళందరికీ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు బతుకమ్మ చేసుకుంటారు కదా, అప్పుడు చేస్తారంట. కానీ మేము బతుకమ్మ చేయము, అందుకని మాకు రాలేదన్నమాట. డ్యాన్స్ వచ్చేసి రావు. మా తమ్ముడు పెళ్ళప్పుడు కూడా అస్సలు చేయలేదన్నమాట. అసలు సైడ్కి పిల్లలకు గ్రూపు, పెద్దవాళ్ళకు గ్రూప్ అనమాట. ఇంకా పిల్లలకు చైర్ గేమ్ అయితే పెట్టినాము. ఈరోజు అయితే ఒక చిన్న బాబు గెలిచాడు అనమాట. అక్కడ ముందర వెనకాల ఉరికొస్తున్నాడు కదా, వాడే గెలిచిండు. ఈరోజు కూడా వాళ్ళకి గిఫ్ట్గా అయితే కొంచెం 100 రూపీస్ అయితే మనీ ఇచ్చాడనమాట. పిల్లలు అంటే కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఇంక ఇష్టం వచ్చింది కొనుక్కుంటారు కదా. ఇంకా డైలీ గేమ్స్ ఉంటాయి కదా, ప్రైజెస్ ఉంటాయని చెప్పేసి డైలీ ఆడతారని కొంచెం వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుందని చెప్పేసి అలా ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి
ఇది 4th డే అనమాట గణేషుని నిలబెట్టి. ఇంకా రేపు సండే రోజు నిమజ్జనము 5th డే. ఇంకా ఒక 1 డేనే ఈరోజు లాస్ట్ డే అనమాట. ఇంకా ఈరోజు వేరే వాళ్ళు పూజ పెట్టించుకుంటున్నారు. మా ఇంటి పక్కన వాళ్ళే లేడీస్ కార్నర్ షాప్ ఉంటుంది, వాళ్ళే ఈరోజు పూజ అనమాట. ఇంకా ఈరోజు అయిపోయిన తర్వాత రేపు నిమజ్జనం. అందుకని ఈరోజు అయితే షాద్నగర్ వెళ్తున్నాడు మా ఆయన. కొన్ని పిల్లలకు డ్రెస్ కోడ్ అలాగే కొన్ని సామాన్లు తీసుకొద్దామని చెప్పేసి షాద్నగర్ అయితే వెళ్తున్నాడు. రేపు టస్కరా ఏదో ఉంటుంది, ఒక బండి లాక్కొని వెళ్తుంది కదా గణేష్ని కూర్చోబెట్టుకొని, అదైతే తీసుకొచ్చారు. అది కూడా కొంచెం క్లిప్ అయితే యాడ్ చేస్తా ఈ వీడియోలో ఉంటే. ఇంకా పిల్లలంతా అయిపోయిన తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అనమాట. ఈరోజు ఇంకా ఎక్కువ డ్యాన్స్ చేద్దాం అనుకున్నారు కానీ ఫుల్గా వర్షం పడింది. వర్షం పడ్డందుకు కొంచెం 11:30 వరకు ఆడారు అందరు కూడా. 11:30 వరకు వెళ్ళిపోయారు ఇండ్లకి. ఇంకా లాస్ట్ వచ్చేసి ఈమె చైర్ లాగిందని చెప్పేసి వీళ్ళు ఒక 3 రౌండ్స్ ఎక్స్ట్రా పెట్టారనమాట. ఇలా ఇద్దరిది అసలు అయిపోవట్లేదు. ఆ పిల్లలు సాంగ్ అనేది కొంచెం మధ్యలో ఆపుతున్నారు, ఆన్ చేస్తున్నారు, డిస్టర్బెన్స్ చేస్తున్నారు అనమాట. కన్ఫర్మ్గా ఒకేసారి కరెక్ట్ ఆపేస్తేనేమో కూర్చుంటారు, కానీ ఆ సాంగ్ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఏంటో మధ్య మధ్యలో ఆగిపోతుంది. వీళ్ళు అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. ఇంకా ఫైనల్గా ఎవరు గెలిచారో మీరే చూడండి. ఇంకా ఈరోజు సాటర్డే రోజు లాస్ట్ అనమాట నైట్. ఇంకా సండే అయితే గణేష్ని అయితే నిమజ్జనం ఉంటుంది. ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయట్లేదు.